హాయ్. పరమానందయ్య గారి శిష్యుల కథ తెలుసుకుందాం. ఒకరోజు పరమానందయ్య గారి శిష్యులు కట్ల కోసమని వాగును దాటి కట్లు కొట్టుకొని రావడానికి వెళ్తారు. కట్లయితే కొట్టుకుంటారు. వారిలో ఒకరు వాగు దాటేదానికి ఉపాయం ఆలోచించి అందరూ ఒకటిగా కలిసి వాగును దాటుతారు. ఇంకొకడు చూసి, రే మనలో ఎవరైనా తప్పినాడేమో అని వారిని ఎంచడం మొదలు పెడతారు. ఎంత ఎంచినా 11కి వస్తారు. ఎందుకంటే వారితో కలిపి లెక్కించరు కనుక. వారి గురువు గారి దగ్గరికి వెళ్తారు. గురువుగారు, మనలో ఒకరు తప్పిపోయినారు. ఒరే సవట దద్దములారా, మీతో సహా ఎంచుకున్నారా అనగానే గురువుగారు వాళ్ళందరినీ నిలబెట్టి ఎంచితే 12 మంది ఉన్నారు. ఈ కథలో తెలియాల్సిన నీతి ఏమి? పరమానందయ్య గారి శిష్యులు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి లేచిన మొదలు పడుకునేంత వరకు పరమానందయ్య గారి శిష్యులు లాగా ఉండాలి, కానీ మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. సరేనా? ఓకే. ఈ చిన్న కథ మీకు ఎంతగానో ఇష్టపడుతుంది ఆశిస్తూ, మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. నా ఈ చిన్న వీడియో వినవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరిని నా ఈ చిన్న వీడియో వినవలసిందిగా కోరుతున్నాను. పరమానందయ్య గారి శిష్యుల కథతో మీ ముందుకు వచ్చిన సెలవు.